గురుగారు నమస్తే. మా ఆయుష్మతి భవ. గురుగారు, ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. తను చేసిన పాప కర్మలు ఈ జన్మలో కూడా అనుభవిస్తారు అని ఒకటి రాసి పెట్టి ఉంటుంది. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలా మంది నేను వింటున్నాను, నేను న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటున్నాను, నా పేరు మార్చేసుకున్నాను, నాకు అంతా బాగుంటుంది అన్న ఒక మాట నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి విన్నాను. సో వెతుక్కున్న క్రమంలో మీరు కనిపించారనమాట. సో ఎన్నో వీడియోస్ చూసాను కూడా మీవి. ఏది కరెక్ట్? న్యూమరాలజీ ద్వారా పేరు మార్చడం ద్వారా, లేకపోతే ఎనీ కరెక్షన్ చేయడం వల్ల అసలు జీవితం అనేది మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. నువ్వు అన్నట్టుగా మానవుడి జీవితం కర్మఫలం. గత జన్మలో మనం ఏమేం చేసుకొని పుట్టామో, మంచి ఎంత చేశామో, చెడంత చేశామో, పాపం ఎంత చేశామో, పుణ్యం ఎంత చేశామో, ఆ చేసిన దానికి బ్యాలెన్స్ షీట్గానే మనం ఈ జన్మ తీసుకుంటాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకు అస్ట్రాలజీ అదే చెప్తుంది. మనం పుట్టినప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో ఆ గ్రహస్థితి ప్రకారమే మన జీవితం దశల వారీగా, మనం ఏ దశలో పుట్టాము, తర్వాత ఏ దశ వస్తుంది, తర్వాత ఏ దశ వస్తుంది, ఏ గ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంది, మన గ్రహం, మన జాతక చక్రం అనేది ఎటువంటి గ్రహాల యొక్క సమాహారంగా ఉంది అనే దాన్ని బట్టే మన జీవితం ఏర్పడుతుంది. ఓకే. అయితే దీనికి తోడుగా పేరులో ఉండే నెంబరు, మన ఇల్లు, మన ఇంటి వాస్తు, మనం చేసే పాపకర్మలు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా మనకి కష్టాలు తెచ్చిపెడతాయి. అంటే రాసున్న దానికన్నా ఎక్కువ కష్టాలు తెచ్చిపెడతాయి. మన జాతకంలో రాసున్న దానికన్నా మనకి ఎక్స్ట్రాగా కష్టాలు తెచ్చిపెడతాయి. ఉదాహరణకి ఒక 46 డిగ్రీల 50 డిగ్రీల మండు టెండలో ఒక మనిషి నడిచి వెళ్ళాలంటే కాళ్ళు కాలిపోతాయి. అవునా? ఎండ అనేది విధిలిఖితం అనుకోండి. మనిషి జీవితం రోడ్డు మీద నడుస్తున్నాడు, నడుస్తుంటే కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి. షూస్ వేసుకోవడం అనేది కామన్ సెన్స్. షూస్ ఆర్ చెప్పల్ అంటే సేఫ్టీ మెజర్స్, ప్రికాషనరీ మెజర్స్. అంటే ఆ ఉన్న పరిస్థితిని మనని కాపాడడానికి వేసుకునేది. ఇప్పుడు చలేస్తుంది, స్వెటర్ వేసుకున్నాం. రెయిన్ వస్తుంది, రెయిన్ కోట్ వేసుకున్నాం. తుఫాన్ వస్తుంది, సేఫ్ ప్లేస్కి వెళ్ళాం. ఆ రకంగా పేరులో ఉన్న నెంబర్ని, పేరులో ఉన్న బ్యాడ్ లక్ నెంబర్స్ని తీసేసి అదృష్ట సంఖ్యలో పేరుని సెట్ చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. అదృష్టాన్ని పొందొచ్చు అంటే అర్థం ఏంటంటే లేని అదృష్టం వస్తుందని కాదు. మీకున్న అదృష్టమే మీకు వస్తుంది. బట్ ఇది సరిగ్గా లేకపోతే ఉన్న అదృష్టం కూడా మన దాకా రాదు. ఉన్న అదృష్టమే మన దాకా రాదు, మన జీవితంలోకి రాదు. అవన్నీ అనుభూతుల రూపంలో, ఊహల రూపంలో, కళల రూపంలో వెళ్ళిపోతాయి తప్ప పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అదృష్టం అనేది రాదు. అసలు ఈ రాంగ్ నెంబర్ అంటారు. వాట్ ఈస్ దిస్ రాంగ్ నెంబర్? న్యూమరాలజీలో పేర్లకు సంబంధించి డబల్ డిజిట్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి. అంటే బేస్ నెంబర్స్ ఏవైనా కూడా 9 నెంబర్లకి రిప్రజెంటేటివ్స్గా, 9 గ్రహాలకి రిప్రజెంటేటివ్స్గా 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్, 9 గ్రహాలు, 9 నెంబర్స్. కానీ వీటికి బేసిక్గా డబల్ డిజిట్లో నెంబర్స్ ఉంటాయి. ఆ డబల్ డిజిట్ నెంబర్స్లో లక్కీ నెంబర్లు, అన్లక్కీ నెంబర్లు ఉంటాయి. ఉదాహరణకి 1వ నెంబర్కి డబల్ డిజిట్ నెంబర్ ఏంటి? 10, 19, 28, 37, 64, 73, 91. ఇవన్నీ 82, 91. ఇవన్నీ 1వ నెంబర్కి డబల్ డిజిట్ నెంబర్స్. అలాగే 2వ నెంబర్కి డబల్ డిజిట్ నెంబర్స్ 11, 20, 29, 38, 47, 56, 65, 74, 83, 92. వీటిల్లో లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి. లక్కీ కాంబినేషన్, అన్లక్కీ కాంబినేషన్ అని ఉంటాయి. ఈ కాంబినేషన్లో మన పేర్లు వస్తే మనం బ్యాడ్ లక్ని సొంతం చేసుకుంటాము. బ్యాడ్ లక్ని ఆహ్వానించినట్టు, బ్యాడ్ లక్ని ఇన్వైట్ చేసినట్టు. కానీ ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు న్యూమరాలజీ కరెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆస్ట్రాలజర్ దగ్గరకు వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని ఏదన్నా దోషాలు, కుజ దోషాలు, ఏమన్నా వాళ్ళ జాతకరీత్యా దోషాలు ఉంటే అవన్నీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ న్యూమరాలజీలో ఎవరు వచ్చి చేసుకుంటున్నారు గురుగారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఎం అయ్యారు, ఎంతో మందికి వాళ్ళ జీవితంలో మంచి స్థాయికే వెళ్తున్నారు కదా. ప్రతి ఒక్కరు వచ్చి న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవట్లేదు కదా. ఒక వ్యక్తి ఒక స్థాయికి ఎదగడానికి ఒక పేరు అనేది అనేక రకాల ఫార్మెట్లో ఉంటుంది. అనుమూల రేవంత్ రెడ్డి, ఏ రేవంత్ రెడ్డి, ఓన్లీ రేవంత్ రెడ్డి, ఓన్లీ రేవంత్.
ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి పేరుని అనేక రకాలుగా పిలుస్తుంటారు. ఏ నెంబర్కి ఎక్కువగా ఎనర్జీ వస్తే ఆ నెంబర్ ఎక్కువగా పనిచేస్తుంది. ఓకే. రాజకీయాల్లోకి రావడము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడము, ముఖ్యమంత్రి అవ్వడము, ఇదంతా మేబీ ఆయన జాతకంలో, ఆయన అదృష్టం, ఆయన కర్మ సిద్ధాంతం ప్రకారం, ఆయన జాతకం ప్రకారం, ఆయన జాతకంలో ఉంది. బట్ దాని తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం అనేది ఆయన గ్రహస్థితి అనుకోండి. రాజకీయాల్లోకి వచ్చినాక అనవసరంగా పోలీస్ హెరాస్మెంట్స్, అనవసరంగా కేసులు పెట్టడము, అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టడము, అనవసరంగా ఆయన్ని ఇబ్బందులు పాలు చేయడము, ఇవన్నీ కూడా రాంగ్ నెంబర్ యొక్క ఫలితాలు. ఓకే. అలాగే ఆయన పడే కష్టాలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాడని మీరు అనుకుంటున్నారు. ఆ అధికారం ఆయనకి ఎంత ముళ్ళ కిరీటంగా ఉందనేది అనుభవించి ఆయనకే తెలుస్తుంది. అంతే కదా. ఎన్ని రకాల ఇబ్బందులు పడతారు, ఎంతమందితో మాటలు పడతారు, ఎంతమందితో వ్యతిరేకపరమైన స్టేట్మెంట్లు వింటారు, ఎంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత తీసుకుంటారు అనేది అది పేరులో ఉండే నెంబర్. ఏ ఒక్క జీవితం కూడా పూలపాన్పు కాదు, పూలబాట కాదు. కానీ పేరు బాగుంటే ఉన్నంతలో ఉన్నతంగా జీవితంలో ముందుకు వెళ్తారు. ఇదంతా కూడా మాది 25 సంవత్సరాల రీసెర్చ్ ఇది. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురై చనిపోవాలన్నా, లేదా ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మరణించాలన్నా, లేదా మరే ఇతర రకాలుగా ఇబ్బందులు పడాలన్నా పేరులో ఉండే రాంగ్ నెంబర్ ప్రధానమైన కారణం అవుతుంది. జాతకంలో కూడా ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయో, ఆ ఫలితాలు ఒక బ్యాడ్ లక్ అనేది, ఒక సిచ్యుయేషన్, ఒక గండం అనేది, గండం అని వింటూ ఉంటాం. జాతకంలో బాబు నాయన ఈ సమయంలో నీకు కాస్త గండం ఉంది, ఈ టైం గడిచిందనుకో నువ్వు మళ్ళీ అదృష్టాన్ని పొందుతావు, చక్కటి జీవితాన్ని, సంతోషాన్ని అనుభవిస్తావని జాతకంలో అంటూ ఉంటారు. ఓకే. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ గండం గట్టెక్కకుండా చూస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మొన్న కర్నూలు వెళ్ళే ఒక బస్సు, పాపం అందరూ కూడా ఉన్న ప్యాసింజర్లందరూ గాఢ నిద్రలో ఉండంగా మంటలు అంటుకొని చనిపోయారు. అంటే డూ యూ థింక్ అందరూ ఆ రోజే మరణం పాలవ్వాలని రాసుందా? ఏ ఒక వాహనంలో రాంగ్ నెంబర్ ఉన్న పేర్లు ఉన్న వాళ్ళు కనుక ఎక్కువ మంది ఉంటే ఆ వాహనానికి యాక్సిడెంట్ అవుతుంది. ఓహో, అలా కూడా ఉంటుందా? 100కి 100 పాళ్ళు. ఓకే. ఇదే మా రీసెర్చ్. మీరు ఆ రోజు బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళందరి పేర్లు తీసుకోండి, అందులో రాంగ్ నెంబర్లు చూపిస్తాను నేను. వాళ్ళ పేర్లు లెక్కేస్తే అందులో ఉండే రాంగ్ నెంబర్లు కనుక ఉన్నట్టయితే వాళ్ళ పేర్లలో ఇప్పుడు ఎవరికి రైట్ నెంబర్ ఉంటుంది సార్? ఎవరికి రైట్ నెంబర్ ఉంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఏదో ఒక రాంగ్ నెంబర్ ఉండే ఉంటుంది కదా. అట్లా అంటే మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇట్ ఇస్ నాట్ ఎ యూనిక్ నెంబర్ కదా, దానికి కోరిలేట్ చేసుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు కదా. ఆస్ట్రాలజర్ కావచ్చు, న్యూమరాలజీ, మీరైనా సరే. ఎవరైనా సరే వాళ్ళ పేర్లో బై డిఫాల్ట్ మంచి నెంబర్ ఉంటే వాళ్ళు ఎటువంటి మధ్యంతరమైన మరణాలకి పాల్పడరు. వాళ్ళ జీవితం అన్ని రకాలుగా కూడా ఎదుగుదలతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఓకే. అంచెలంచెలుగా అభివృద్ధి దిశలోనే వెళ్తుంది. అకస్మాత్తుగా సంభవించే మరణాలు, అకస్మాత్తుగా సంభవించే యాక్సిడెంట్లు, అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఓకే. పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా ఉంటాయి. అయితే సరి చేసుకున్నందువల్ల రావా అంటే వచ్చినా కూడా వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఉదాహరణకి అదే బస్సులో ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో, అదే బస్సులోంచి మంటలు అంటుకున్నప్పుడు దూకేసి ప్రాణం కాపాడుకున్నారు, వాళ్ళు మంచి నెంబర్లో ఉన్నవాళ్ళు. అందుకని పేరులో రాంగ్ నెంబర్ మన మీద పనిచేస్తుంది. మీకు ఇందుకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన ఈ కిరణ్ కుమార్ రెడ్డిలో ఉన్న అదృష్ట సంఖ్య KIRAN KUMAR REDDY 15 అక్షరాలు, దీని సంఖ్యాబలం 42వ నెంబరు. 42వ నెంబర్ అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు. అందువల్ల సమాజంలో జరిగిన మార్పుల వల్ల, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన అంతర్గత విషయాల వల్ల లిస్టులో లేని వ్యక్తి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. అదృష్టం తన్నుకొచ్చింది. ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యారో కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరుని రకరకాలుగా విభజించడం వల్ల పేపర్లు ఏమని వేసేవాళ్ళు, ఢిల్లీకి పయనమైన సీఎం కిరణ్, సోనియాతో భేటీ అయిన కిరణ్ కుమార్, లేదా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, లేదా
సీఎం కిరణ్, లేదా పేరుని స్ప్లిట్ చేశారు. ఇంగ్లీష్ మీడియాలో అయితే సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే. ఆయన ఇంటి పేరు నల్లారి అని ఆయన సీఎం అయ్యే వరకు చాలా మందికి తెలియదు. అంటే వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి క్లోజ్డ్ సర్కిల్కే తప్ప ప్రతినిత్యం పేపర్ని చూసి మీడియాను ఫాలో అయ్యే ప్రేక్షకులకి కానీ వార్తలు చదివే ప్రేక్షకులకు కానీ తెలీదు అవును. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరులో ఉన్న అదృష్టమే ఆయన్ని అందలం ఎక్కించింది. ఆయన పేరు రకరకాలుగా మారిపోవడం వల్ల అధికారిక కార్యక్రమాల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం కిరణ్, ఢిల్లీకి పయనమైన కిరణ్ రెడ్డి, ఇలా ఇన్ని రకాలుగా ఆయన పేరు మారిపోవడం వల్ల ఇన్ని రకాల నెంబర్లు ఆయన మీద పనిచేసి ఆఫ్టర్ ముఖ్యమంత్రి ఆయన కొంతకాలం ఉన్నారు, తర్వాత దిగిపోయారు. ఆఫ్టర్ ముఖ్యమంత్రి తర్వాత ఆయన కొంతకాలం ఎక్కడున్నారో వార్తల్లో లేని వ్యక్తిగా ఉండిపోవాల్సిన అగత్యం ఆ పేరులో ఉన్న నెంబర్స్ వల్ల ఏర్పడింది. అవును. ఒక వ్యక్తి రకరకాల పేర్లతో పిలిపించుకోకూడదు. ఎందుకు అంటే రకరకాల నెంబర్ల యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఓకే. ఉదాహరణకి ఒక అమ్మాయి విజయలక్ష్మి అని ఉందనుకోండి. ఆ విజయలక్ష్మి అనే అమ్మాయిని విజయ అని పిలిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. లక్ష్మి అని పేరు పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. అలాగే విజ్జి అని ఇంట్లో కనుక ముద్దుగా పిలిస్తే రకరకాల వేధింపులు, రకరకాల మానసికపరమైన అదే పేరు విజయలక్ష్మి అని పిలిస్తే, విజయలక్ష్మి అని పిలిస్తే ఒక రకం, విజయ అని పిలిస్తే ఒక రకం, లక్ష్మి అని పిలిస్తే ఒక రకం, విజ్జి అని నిక్ నేమ్తో పిలిస్తే ఒక రకం. ఓకే. ఇన్ని రకాల నెంబర్ల ప్రభావానికి ఒక వ్యక్తి లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెంబర్లు మన మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇవాళ పేరులో ఉన్న సంఖ్యాబలానికి ప్రజాదరణ తక్కువై ఉండొచ్చుగాక, కానీ అది ఖచ్చితంగా మన మీద పనిచేస్తుంది, ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావంలో నుంచి మనం తప్పించుకోవాలంటే మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. మన పేరును ఒకసారి చెక్ చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న బర్త్ కాంబినేషన్ నెంబర్స్ మనకి ఏ నెంబర్స్ అదృష్టాన్ని తీసుకొస్తాయో చెప్తాయి. దాని ఆధారంగా మన పేరుని మనం సెట్ చేసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్, మన జాతకం ఏదైతే ఉందో, మన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అన్నా జాతకం అన్నా ఒకటే. అస్ట్రాలజీలో గ్రహకుండలి, న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్. దీన్ని మనం సెల్ ఫోన్తో పోలవచ్చు. ఎలా సార్, ఎలా కంపేర్ చేస్తారు? సెల్ ఫోన్, బట్ దాంట్లో ఉండే సిమ్ కార్డు, ఆ సిమ్కు ఉన్న నెంబరే మన పేరు. అవును, కరెక్టే. అవును సార్, ఇది ఫోన్ నెంబర్ అంటే గుర్తొచ్చింది. కొంతమంది ఫోన్ నెంబర్స్ కూడా మార్చుకోవాలి అని చెప్తుంటారు. దానివల్ల కూడా లైఫ్ మారుతుందా? లక్కీయెస్ట్ పర్సన్స్ అయిపోతారా? ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఒక ప్రభావం అనేది ఉంటుంది, ఒక పవర్ అనేది ఉంటుంది. బట్ అన్నిటికన్నా నిరంతరము నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు నీతో పాటు ఉండేది నీ పేరు. ఈ ఫోన్ నీతో పాటు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. లక్కీ నెంబర్లో కొనుక్కునే కారు నీతో పాటు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఫోన్ నెంబర్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఫోన్ నెంబర్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పాటు ఉండేది నీ పేరు. ఆ పేరులో ఉండే నెంబర్ వైబ్రేషన్ నీ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. నువ్వు అడగచ్చు, లేని అదృష్టాన్ని తీసుకొస్తుందా? అదే సార్, ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది కదా, ఆస్ట్రాలజీ నమ్ముతారు కదా చాలా మంది. న్యూమరాలజీ అనగానే పేరు మార్చేస్తే మాకు ఎలా మారిపోతుంది, మా జీవితం అంతా తారుమారు, అంటే మంచి స్థాయిలో ఎలా అవుతుంది అని నమ్మేవాళ్ళు, అనుకునే వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా ఎలా నమ్మచ్చు అంటారు? మరి ఎలా నమ్మచ్చు అంటే, ఈ రూమ్లో వేడిగా ఉంది, ప్రకృతి సిద్ధమైన టెంపరేచర్ 34 ఉంది, మరి నేను ఏసీ వేసుకొని దీన్ని 23లో పెట్టుకుంటున్నాను కదా, అది ఎలా సాధ్యం? అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధ్యమే. కానీ నేను ఇక్కడ పేరులో ఉన్న సంఖ్యాబలం మారితే జీవితం మారిపోతుందని చెప్పట్లా. మీరు సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్తున్నా. నీళ్లల్లో దూకిన వాడు లైఫ్ జాకెట్ వేసుకొని దూకితే సేఫ్గా ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరతాడు. లైఫ్ జాకెట్ లేకపోతే మునిగిపోతాడు. సో సింపుల్. అట్లాగే జాతకం ప్రకారం ఏర్పడే కష్ట సుఖాలకి మనం కొట్టుకుపోకుండా, బ్యాడ్ లక్ని మనం కొని తెచ్చుకోకుండా, మనం సేఫ్ జోన్లో జీవితంలో ముందుకెళ్ళాలంటే మన పేరులో అదృష్ట సంఖ్య ఉండి తీరాలి. రాంగ్ నెంబర్ ఉండకూడదు. డబల్ డిజిట్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ మీ పేరులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. 12వ నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారు, 16వ నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు, 18వ నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు,
18వ నంబర్ ఉన్న ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా ఉండదు. 18. అంటే 18 అంటే 1 8 కలిపితే 9. 9 నా లక్కీ నెంబర్ సార్ అని అనుకోవద్దు. ఓకే, ఎలా చూసుకోవాలి సార్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 18వ నెంబర్ ఉండకూడదు పేరులో. 18వ నెంబర్ వస్తే, లేదా 10 అక్షరాలు నీ పేరులో ఉండి దాని టోటల్ 8వ నెంబర్ అయితే, లేదా 8 అక్షరాలు నీ పేరు అయి ఉండి దాని టోటల్ 1వ నెంబర్ అయితే, లేదా ఆ పేరులో కీ కాంపౌండ్ నెంబర్ 18వ నెంబర్ అయితే, ఏ ఆడపిల్ల కూడా సుఖంగా ఉండదు. సుఖంగా ఉండదంటే అది ఎదుటి వాళ్ళ వల్ల వేధింపులు అవ్వచ్చు, ఓకే, లేదా మానసిక తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు అయి ఉండొచ్చు. ఓకే, బుద్ధి కర్మానుసారినే రాంగ్ నెంబర్ ఉన్న పేరు జీవితాన్ని రాంగ్లోనే డ్రైవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 18వ నంబర్ ఉన్న ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఇన్ఫాచ్యుయేషన్లో ఒక రాంగ్ వ్యక్తిని ఇష్టపడుతుంది, ఒక రాంగ్ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. సో తనకి తెలిసి అంతవరకు వీడే నాకు జీవితంలో నా భవిష్యత్తుని నన్ను ముందుకు తీసుకెళ్తాడు, నాకు ఇష్టమైన వ్యక్తి అని అనుకుంటుంది. కానీ జీవితాంతం పడాల్సిన కష్టాలకి తన పేరులో ఉన్న రాంగ్ నెంబర్ అలాంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి, అలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడి, పంచుకొని జీవితాంతం కుమిలిపోయే వాళ్ళ సంఘటనలు సమాజంలో కోకొల్లలు చాలా ఉన్నాయి. అండ్ విడిపోయే సంఘటనలు కూడా ఎన్నో చూస్తున్నాము. విడిపోతారు, చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, అయితే అత్తమామలు చంపేసిన కోడలు. ఈ సందర్భం గురించి మనం మాట్లాడుకుంటే, అయితే ఈ అమ్మాయి గురించి రాంగ్ నెంబర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. ఒక వ్యక్తిని లవ్ చేస్తే ఆ అబ్బాయి పేరులో రాంగ్ నెంబర్ ఉంది, తనకి ఎటువంటి లక్ లేదు, సో దట్ వీళ్ళు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే, అంటే ఆస్ట్రాలజీలో జాతకాలు చూస్తారు కదా నేను సార్. చెప్పే పాయింట్, ఈ అమ్మాయి పేరులో రాంగ్ నంబర్ ఉంటే రాంగ్ పర్సన్ పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇది అర్థం చేసుకో. జాతకాలు చూపిస్తారు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదిరినప్పుడు జాతకాలు చూపిస్తే వీళ్ళు లవ్ చేసుకున్న తర్వాత జాతకాలు అసలు కలవలేదు అంటూ ఉంటారు. అప్పుడు జాతకాలు కలవకపోయినా సరే ఆ ఆపోజిట్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అనే వాళ్ళు ఉంటారు కదా. మరి కలవనప్పుడు న్యూమరాలజీ ఏమన్నా వర్కౌట్ అవుతుందంటారా మనకి? న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేస్తే నిజంగా ఆ అబ్బాయితోని ఈ అమ్మాయికి జీవితం ఆనందంగా ఉంటుంది అంటే ముందుకెళ్తారు. లేదంటే ఏదో కారణాల వల్ల పెళ్లి కాకముందే ఈ అమ్మాయి కన్యాత్వం డిస్టర్బ్ అవ్వకముందే విడిపోతారు. ఈ అమ్మాయి జీవితం డిస్ట్రాయ్ అవ్వకముందే విడిపోతారు. లేదా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత విడిపోతారు. అన్నీ అయిపోయి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టినాక విడిపోతారు. సో జీవితం అనేది విధ్వంసం ఈ నెంబర్ పేరులో ఉండకూడదు. అట్లాగే అనేక రకాల నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ సిచ్యుయేషన్స్కి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ అగ్ని ఉంది. ఈ అగ్ని అనేది జాతకం అనుకో, జాతకం ప్రకారం వచ్చిన అగ్ని. దీంట్లో నువ్వు పెట్రోల్ పోస్తే బగ్గును మండుతుంది. అవును, అవును. ఆ పెట్రోలే పేరులో ఉండే నెంబరు. రాంగ్ సిచ్యుయేషన్స్కి, రాంగ్ ఇన్సిడెంట్స్కి, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలకి, అకస్మాత్తుగా సంభవించే బ్యాడ్ లక్కి ఈ పేరులో ఉండే నెంబరే కారణం అవుతుంది. మీరు ఎటువంటి సమాజంలో జరిగిన ఏ దుస్సంఘటన తీసుకోండి, దాంట్లో పేరులో నెంబర్ రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళే బలైపోతారు. పేరు బాగుండి జీవితంలో అర్ధాంతరంగా కోల్పోయిన వ్యక్తిని నేను ఇంత మటుకు చూడలేదు. పేరు బాగోలేక బాగుపడిన వాడిని కూడా చూడలేదు. ఓకే, సూన్ ఆర్ లేటర్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. ఇది మన ఇబ్బంది పెడుతుంది. సో ఇది ఇబ్బంది పెడుతుందో లేదో తర్వాత, ఇబ్బంది పెడుతున్న గ్యారంటీ ఏంటంటే ఇబ్బంది పెట్టకపోవచ్చు, పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు రాత్రిపూట డోర్ తీసి మెయిన్ డోర్ తీసి పడుకున్నావు అనుకో, దొంగలు రావచ్చు రాకపోవచ్చు. ఎందుకు వేస్తున్నావు? వస్తారు, ఎవరు రాకూడదు, నేను పడుకుంటున్నానని వేస్తున్నావు, డోర్ క్లోజ్ చేస్తున్నావు. మన జాగ్రత్త, నీ జాగ్రత్తలు నువ్వు ఉంటున్నావు కదా. పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాల్సిన జాగ్రత్త అలాంటిది. దీనికి జాతకానికి సంబంధం లేదు. జాతకం ప్రకారమే జరుగుతుంది ఏదైనా సరే. మానవుడి యొక్క జీవితము కర్మఫలము. ఈ కర్మఫలం ప్రకారం నువ్వు గత జన్మలో ఏం పాపం చేసావో, ఏం పుణ్యం చేసావో, ఎంత మంచి చేసావో, ఎంత చెడు చేసావో, ఎదుటి వాళ్ళకి ఎంత లాభం చేసావో, ఎదుటి వాళ్ళకి ఎంత నష్టం చేసావో, ఎదుటివారి వల్ల నువ్వు ఎంత కష్టపడ్డావో, నువ్వు ఎదుటివారిని ఎంత కష్టపెట్టావో అన్నదాని బ్యాలెన్స్ షీటే నీ ఈ జీవితము. అయితే నీకు ఇప్పుడు ఈ జీవితంలో ఇతను
10% కష్టపడాలి, 15% సుఖపడాలి, 50% లాభపడాలి, 50% నష్టపోవాలి అని ఉందనుకో, పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఏదైతే కష్టపడాలి అని 10% ఉంది కదా, దాని పక్కన 0 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమైంది? 10% కష్టం ఏమైంది? 100% అవుతుంది. 10% భరించగలవు, 100% భరించగలవా? లేదు. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే భరించడానికి కష్టాలు వస్తాయి. ఎవరికైతే మాకు నానా రకాల కష్టాలు ఉన్నాయో, నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని రకాల కష్టాలు మేము పడలేకపోతున్నాము, ఇన్ని రకాలుగా జీవితం దెబ్బతింది, వ్యాపారం చూస్తే వ్యాపారం దెబ్బతింది, ఫ్యామిలీ చూస్తే ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉన్నారు, కుటుంబం చూస్తే ఇలా ఉంది, ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది, ఆరోగ్యం చూస్తే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అన్ని సమస్యలు మీ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నాయి అంటే మీరు ఆలోచించాల్సింది ఇమీడియట్లీగా ముందు అసలు నా పేరు ఎలా ఉంది, పేరు బలం ఎలా ఉంది. ఓకే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏమండి జాతకం ఇంపార్టెంటా, పేరు ఇంపార్టెంటా, మన ఇంటి వాస్తు ఇంపార్టెంటా, లేదా రుద్రాక్ష నిపుణులు రుద్రాక్ష వేసుకోమంటారు, ఇంకో ఆయన వచ్చి అదృష్ట రత్నం పెట్టుకోమంటాడు, ఇంకో ఆయన వచ్చి యంత్రం పెట్టుకోమంటాడు, ఇంకో ఆయన వచ్చి పూజ చేయమంటాడు. ఇందులో ఏది చేయాలి? నేను ఏమంటున్నానంటే దేని గొప్పదనం దాందే. ఒక రత్నం గొప్పదనం రత్నందే, ఒక రుద్రాక్ష గొప్పదనం ఒక రుద్రాక్షదే. కానీ జీవితాంతం నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు పోయే వరకు, నువ్వు పోయిన తర్వాత కూడా నీతో పాటు ఉండేది నీ పేరు. అంతే, అది కరెక్ట్. చరిత్రలో ఈ పేరులో నెగటివ్ వైబ్రేషన్ ఏ రోజు నీకు మంచి చేయదు, రాసి పెట్టుకోండి. నీ పేరులో ఉన్న నెగటివ్ వైబ్రేషన్ నీకు ఏ రోజు మంచి చేయదు. నీ జాతకంలో ఉన్న నెగటివ్ని ఎన్హాన్స్ చేయడానికి చేస్తుంది. ఓకే. మంచి కూరలో ఇంత ఉప్పు వేసావు అనుకో, ఏమవుతుంది? ఉప్పు కషాయం అవుతుంది. అధికంగా పడిన ఉప్పు కషాయం అవుతుందా? అంతే కదా. తినగలమా? కూర మొత్తం పాడైపోతుంది, ఏం తింటాము? అధికంగా ఒక అద్భుతంగా వండిన కూరలో అధికంగా కారం పడింది అనుకో, కారం మండిపోతుంది కదా. మన పేరులో ఉండే రాంగ్ నంబర్స్ మన జీవితంలో పరిస్థితుల్ని ఆ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి. ఈ కూరకి ఈ నెంబర్కి సంబంధం ఏంటంటే దీంట్లో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ని ఇవి మల్టిప్లై చేస్తాయి. ఇది దీనివల్ల ఈ కూర తయారవదు, కారం వల్ల కూర తయారవదు, ఉప్పు వల్ల కూర తయారవదు, నూనె వల్ల కూర తయారవదు, బట్ ఈ కూరని ఇవి ఇంపాక్ట్ చేస్తాయి. అలాగే మన జీవితంలో ఉన్న మన గ్రహస్థితుల్ని పేరులో ఉన్న నెంబర్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళే సేఫ్ జోన్లో ఉంటారు. లేనట్టయితే వాళ్ళు ఎంతటి ప్రముఖ వ్యక్తులైనా, ఎంతటి డబ్బు గల వాళ్ళైనా, ఎంతటి పలుకుబడిదారులైనా, ఎంతటి అధికార యోగంలో వాళ్ళున్నా వాళ్ళ జీవితం ఇబ్బందులు పాలవ్వాల్సిందే. ఇంకోటి సార్, ఒక అప్రతిహతంగా ఒక 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారిని పార్లమెంటు భవనంలోనే తన సొంత రక్షక భటులే కాల్చి చంపడానికి కారణం ఏంటి? తన పేరులో ఉన్న రాంగ్ నెంబర్. నెంబర్ 1 పేరులో ఉండే రాంగ్ నెంబర్, నెంబర్ 2 పార్లమెంట్కు ఉండే వాస్తు, పార్లమెంట్లో ఉండే ఎనర్జీ. వాస్తు ఇంపార్టెంటా, పేరు ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్. వాస్తు చాలా మంది నమ్ముతూ ఉంటారు సార్ సాధారణంగా. నేను ఇక్కడ జ్యోతిష్యాన్ని కూడా కాదని చెప్పట్లేదు, జ్యోతిషం ప్రకారమే మన జీవితం నడుస్తుంది. జ్యోతిషం చూసుకోవాలి, అన్నీ బాగుంటాయి. కానీ పేరులో ఉండే నెంబరు, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వాహనం మీద వెళ్తున్నాడు, ఈ వాహనం అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారులో ఉండే వ్యక్తులకి లేదా కారు నడిపే వ్యక్తికి ఏమైనా జరగచ్చు. ఒకటి ఆప్షన్ 1, డివైడర్ని స్పీడ్గా వెళ్ళి గుద్దుకొని కారు మొత్తం డ్యామేజ్ అయింది, కానీ ఈయనకి ఏం కాలేదు. ఆప్షన్ 2, గుద్దుకున్నాడు, తర్వాత వెంటనే తలలోకి గాజు బెంకెతో దూరింది, ఇమీడియట్లీ స్పాట్ డెడ్. లేదా ఇంకో సిచ్యుయేషన్, తల పగిలింది, మొత్తం శరీరం అంతా నుజ్జు అయిపోయింది, అది ఇంకో ఆప్షను. ఇలా రకరకాల ఏమైనా జరగచ్చు కదా, రకరకాల సిచ్యుయేషన్స్. ఒక విధమైన యాక్సిడెంట్లో మనం ఒక్కొక్క చోట భారీ యాక్సిడెంట్ జరిగింది కానీ ఇతనికి ఏమవలేదు, భారీ యాక్సిడెంట్ జరిగింది కారులో ఉన్న అందరూ చనిపోయారు, భారీ యాక్సిడెంట్ జరిగింది ఎవరికీ ఏమవలేదు, భారీ యాక్సిడెంట్ జరిగింది వీళ్ళు చనిపోయారు, వెనకాల ఉన్న వాహనం దాన్ని ఇంకో కారు వచ్చి కొట్టింది వాళ్ళు చనిపోయారు, లేదా రోడ్డు మీద ఉన్న వ్యక్తులను ఎవరినో గుద్దింది చనిపోయారు. ఇలా రకరకాల సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో పేరులో ఉండే నెంబర్ వల్ల ఆ వ్యక్తులకి అలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడతాయి.
పేరులో రాంగ్ నెంబర్ ఉంటే, ఇప్పుడు సపోజ్ మొన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయింది. అవును. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఇంకో బస్సు ఏదో ట్రైన్ ఏదో అయింది, గోదావరి ఎక్స్ప్రెస్ ఏదో అయింది, ఇంకోసారి ఏదో అయింది. ఎప్పుడు సమాజంలో ఏవో జరుగుతుంది. ఇంకోసారి ఫ్లైట్ మొత్తం క్రాష్ అయ్యి అవును. 256 మంది చనిపోయారు. ఏ రోజు ఫ్లైట్లో అత్యధికంగా రాంగ్ నెంబర్ ఉన్న బ్యాడ్ లక్ ఉన్న వ్యక్తులు ఎక్కుతారో ఆ రోజు ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. దీనికి వాళ్ళ పేర్లే కాదు, గ్రహస్థితులు కూడా కారణం అవుతాయి. అంతే. గ్రహస్థితులు పాస్పోర్ట్ ఇస్తాయి అన్నమాట. వీళ్ళ పేర్లో ఉండే నెంబర్స్ దానికి స్టాంపింగ్ వేసి ఎస్ యూ కెన్ కమ్, ట్రావెల్ చేయండి అని. యూ కెన్ కమ్, దా ఓ ప్రమాదమా రా అని ఆహ్వానిస్తుంది. ఓకే. మనం మన జీవితంలోకి ప్రమాదాలని ఆహ్వానించకూడదన్నా, మనం మన జీవితంలో సేఫ్గా ఉండాలన్నా, మన పిల్లలు అర్ధాయుష్కులుగా కాకుండా పూర్ణాయుష్కులుగా జీవితాన్ని గడపాలన్నా, మన పిల్లలు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎటువంటి అనారోగ్య సమస్యలకి అర్ధాంతరంగా జీవితం చాలించకుండా, బ్యాడ్ లక్ను బారిన పడకుండా, అయ్యో నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి నిన్నే పోయాడండి అని ఇలాంటి మాటలు వినకుండా జాగ్రత్తగా జీవితం ముగించాలి. తన కర్మఫలం ప్రకారం, తన జాతకం ప్రకారం వెళ్ళాలి. ఎటువంటి బ్యాడ్ లక్ వచ్చి మీద పడకూడదు అని అంటే పేరు బాగుండాలి. ఉదాహరణకి నేను చెప్తాను. ఉదాహరణకి నా దగ్గర ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విజయవాడలో ఒక అమ్మాయి, మా బంధువుల అమ్మాయి, పద్మ పేరు. పద్మ అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. నీకు చెప్పాను, 18వ నెంబర్ అనే నెంబర్ ఏ ఒక్క వ్యక్తి పేరులో ఉండకూడదని చెప్పాను. ఈ పద్మ అనే పిల్ల మాకు బంధువుల అమ్మాయే, నాకు చెల్లెలు వరుస అవుతుంది. ఈ అమ్మాయి పెళ్ళయింది, 21 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. హైదరాబాద్ అత్తగారు. హైదరాబాద్లో మేలో పెళ్ళయింది. ఆగస్టులో శ్రావణ మాసంలో నోములకి పుట్టింటికి విజయవాడ వెళ్ళింది. విజయవాడలో వాళ్ళది కొండ వెనకాల, అక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ ఉంది కదా, ఆ కొండ వెనకాలే వాళ్ళ ఇల్లు. గత 50 సంవత్సరాలుగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అక్కడే కాపురం ఉంటున్నారు. ఎప్పుడూ ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఈ అమ్మాయి శ్రావణ మాసం నోములకి వెళ్ళింది. ఒకరోజు తల్లిదండ్రులతో చెల్లెళ్ళతో సంతోషంగా గడిపింది. మరుసటి రోజు పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళింది. ఇంటి వెనకాల బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్కి వెళ్ళింది. ఆ కొండపై నుంచి ఒక 100 టన్నుల బరువున్న పెద్ద రాయి, ఒక రూమ్ అంత రాయి వచ్చి బాత్రూమ్ మీద పడితే కనీసపు ఆర్తనాదం లేకుండా అమ్మాయి చనిపోయింది. ఎప్పుడు ఎవరి మీద ఒక చిన్న రాయి కూడా పడలేదు. అప్పుడు పడింది, మళ్ళీ తర్వాత కూడా ఎప్పుడు ఎవరి మీద పడలేదు. దాని అర్థం ఏంటి? పద్మ అనే పేరులో ఉండే రాంగ్ నంబరు ఆ పిల్లని ఆ విధంగా అంతం చేసింది. ఇంకో పద్మ అత్తింటి ఆరాళ్ళకు బలి అవ్వచ్చు. ఇంకో లక్ష్మి భర్త వేధింపులకు గురి కావచ్చు. ఇంకో లక్ష్మి అనారోగ్య సమస్యలకు గురి కావచ్చు. ఇంకో విజయ కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడచ్చు. చాలా స్టోరీస్ ఉన్నాయి సార్ అయితే పద్మ పేరు మీద మీకు. ఇంకో చిన్న డౌట్ సార్, ఇప్పుడు న్యూమరాలజీ పేరు కరెక్షన్ అనగానే ఇప్పుడు పద్మ, విజయలక్ష్మి, లక్ష్మీ దుర్గా ఇటువంటి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వ్యక్తి ఒక పద్మ, తన పేరు పద్మ పెట్టుకుంటే ఇక కొలాప్స్ అని అర్థం అవుతుంది నాకు. సో బిజినెస్ పేరు పెట్టుకునే విధానంలో కావచ్చు, ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, ఒక పేరు సెట్ చేసుకోవాలంటే కూడా మీరు కరెక్షన్ చేస్తారు. పద్మ అనే పేరులో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 18 అనే నెంబర్ కి అని అర్థం. పద్మ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, అదే లేదు సార్. ఒక రాంగ్ నెంబర్, ఒక 18 అనే నెంబర్ కి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం అవుతుంది. ఒక 18 కాదు, 16 యాక్సిడెంటల్ నెంబర్ అంటారు. ఓకే అంటే ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి ఇప్పుడు 18 ఉన్న రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక బొటిక్ స్టార్ట్ చేయాలి, ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి బ్యాంక్ బిజినెస్ కావచ్చు, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆ పేరు మీద పెట్టుకోవచ్చా, లేకపోతే ఆ పేరు పెట్టుకునే విధానంలో కూడా మీరు సజెస్ట్ చేస్తారా? దేని అకౌంట్ దాందే, వీళ్ళ పర్సనల్ పేరు వేరు. ఓకే. పద్మ అంటే ఒక నంబర్ ఉంటుంది, పద్మ బోటిక్ అంటే ఒక నంబర్ ఉంటుంది. ఓకే. బోటిక్ అనే ఎక్స్ట్రాలు యాడ్ అవుతాయి కదా. అవును. అందుకని దేనికి దాన్ని చెక్ చేసుకోవాల్సింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రధానంగా నువ్వు బాగుంటే నువ్వు 100 రకాల వ్యాపారాలు చేయగలుగుతావు, ఇది నష్టపోతే ఇంకోదన్నా చేయగలుగుతావు, కానీ నువ్వే డ్యామేజ్ అవుతే ఏమి చేయలేవు. సో మన పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు. 18వ నెంబర్ హై టెన్షన్ నెంబర్ అంటారని చెప్పాను, 16వ నెంబర్ యాక్సిడెంటల్ నెంబర్, 13వ నెంబర్ డెత్ నెంబరు, ఇంకా 29వ నెంబర్ అనే నెంబర్ ఉంది, అది వీక్ నెంబర్, బలహీనమైన అదృష్టం. 36వ నెంబర్ అనే నెంబర్ ఉంది, 36వ నెంబర్ క్యాన్సర్ నెంబర్. ఇలాంటి నెంబర్ పేరులో ఉంటే క్యాన్సర్స్ అట్రాక్ట్ అవుతాయి.
ఓకే. సో అది ఏ క్యాన్సర్ వస్తుంది అనేది వాళ్ళ శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అచ్చా. బట్ మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. ముందే ప్రిడిక్షన్ చేయొచ్చు ఈ నెంబర్ రాంగ్ నెంబర్ ఉందంటే నేను ప్రిడిక్షన్ చేయడానికి నేను లేను. ఓకే. నీకు అది రాకూడదు, కరెక్షన్ చేసుకోవాలి. అంటే ఇది పెట్టుకొని నీకు క్యాన్సర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటారా? నేను నీకు క్యాన్సర్ రాకూడదు అంటే నీ పేరు ఈ స్పెల్లింగ్ ఉండకూడదు, నీ పేరులో ఈ నెంబర్ ఉండకూడదు, అది చెప్పడానికి ఉన్నా నేను. ప్రిడిక్షన్స్ కాదు, చిలక జోస్యం కాదు ఇది. సరే, ఇంకో మాట, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ రోజుల్లో ఎన్నో ప్రాబ్లమ్స్కి కొన్ని మెడిసిన్సే లేవు. కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ కావచ్చు, క్యాన్సర్కి కావచ్చు, పలానా 4th స్టేజ్లో ఉంటేనే డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆ థెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవి చేస్తున్నారు, కానీ పేషెంట్ బికమింగ్ నార్మల్ పర్సన్ అనేది ఇంపాసిబుల్. అలాంటి సమస్యలో ఉన్నా సరే మన పేరు నెంబర్ కరెక్షన్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి నార్మల్ పర్సన్స్ అవ్వచ్చు. ఖచ్చితంగా పేరు కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి లాభం అనేది జరుగుతుంది, లక్ అనేది వస్తుంది. ఎలా? నీ డౌట్ నేను చెప్తాను. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు నీ బుద్ధి ప్రచోదనమై నువ్వు పేరు కరెక్షన్ చేసుకుంటే నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను మంచి డాక్టర్ దగ్గరికి డ్రైవ్ చేస్తుంది, నిన్ను మంచి ట్రీట్మెంట్కి డ్రైవ్ చేస్తుంది. ఓకే. 4th స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు కనుగొన్నావు అనుకో, నిన్ను తొందరగా తీసుకెళ్ళిపోతుంది, హాస్పిటల్ బిల్లులు మిగులుస్తుంది. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే బ్యాడ్ లక్ ఏంటి తెలుసా? ఈ వ్యక్తిని కోల్పోవటం ఒక లెక్క అయితే, ఆ వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులంతా నానా బాధలు పడి అప్పులు చేసి క్రెడిట్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్సులు, లేకపోతే చారిటీలు అడిగి 60-70 లక్షలు ఖర్చు పెడుతున్నారే, అది ఆ కుటుంబం చేసుకున్న మహా బ్యాడ్ లక్. సో 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ని ఏ విధంగా కాపాడుతుంది అంటే, నీ శరీరాన్ని ఇంకా కాపాడలేము, ఈ పాజిటివ్ ఎనర్జీ సరిపోవట్లేదు అనుకో, పేరులో ఉండే ఎనర్జీ అది విత్తనం స్టేజ్లో ఉంటే నీకు ఫ్రూట్ ఎలా అవుతుంది? సీడ్ స్టేజ్లో ఉంది. ఉన్నప్పుడు ఆ ఫ్రూట్ నీకు హెల్ప్ చేయకపోతే ఏం చేస్తుందంటే నీ కేసు క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు కనీసం నీ కుటుంబ సభ్యులుగా డబ్బులు మిగులుతాయి. ఇవాళ రేపు క్యాన్సర్లతో హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఎన్నో లక్షల కోట్లు ఉంటే కానీ ప్రాణాలు తిరిగి బయటకు వచ్చే సందర్భం లేదు. సో ఎర్లీగా తెలుసుకోవాలి. అంటే నేను కాలిన తర్వాతే బర్ణాలు రాసుకుంటాను, చేతులు కాలినా కాకులు పట్టుకోవడం ఎలాంటిదో ఈ పేరులో ఉన్న నెంబర్ గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే. ముందుగా తెలుసుకొని ఈ పేరుని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. మన పేరులో రాంగ్ నెంబర్ ఉంటే దురదృష్టం వస్తుందో రాదో, అది పనిచేస్తుందో లేదో తర్వాత, బట్ 100కి 100 పాళ్ళు 110 పాళ్ళు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం లేకుండా, బ్యాడ్ లక్ అనేది మన లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా, భగవంతుడు ఇచ్చిన కర్మఫలాన్ని మన కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళాలి. అర్ధాంతరంగా జీవితం ముగిసిపోకూడదు. ఎంతోమంది బ్రహ్మాండమైన కోట్లాది రూపాయల అధినేతలు, కోటీశ్వరులు, వాళ్ళ సంపద మొత్తానికి ఏకైక వారసుడు, ఆ ఏకైక వారసుడి పేరులో రాంగ్ నెంబరు, వీడిని అర్ధాంతరంగా యాక్సిడెంట్లో పోగొట్టుకుంటే ఈ కోట్లను ఎవరు తింటారు? ఎవరి కోసం సంపాదించావు నువ్వు? అంతే. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో న్యూమరాలజీ ఈ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విధంగా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఇది న్యూమరాలజీ పేరు కరెక్షన్ అనేది జనాల్లో ఇంకా పూర్తిగా అవగాహన రావట్లా, అర్థం కావట్లా. మాకు అదృష్టాన్ని ఎలా తెస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నాను, మీ పేరులో ఒక సంఖ్య, ఒక అక్షరం మారితే అదృష్టం వస్తుంది అంటున్నా. అదృష్టం అనగానే నువ్వు అంబానీ అయిపోతావని అర్థం కాదు. నువ్వు ఏ యాక్సిడెంట్లో అర్ధాంతరంగా చనిపోకుండా ఉంటావని అర్థము. నువ్వు ఎటువంటి అఘాయిత్యాలకి లోన్ అవ్వకుండా ఉంటావని అర్థము. నువ్వు ఎటువంటి డ్రాస్టిక్ బిజినెస్ డ్యామేజెస్కి లోన్ అవ్వకుండా ఉంటావని అర్థము. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తాడని గ్యారంటీ ఉందా? లేదు. పేరులో నెంబర్ బాగుంటే ఉంటుంది. ఇక్కడ అదృష్టం అంటే ఏంటంటే అర్ధాంతరంగా వచ్చే బ్యాడ్ లక్ని రానివ్వకుండా ఉండటమే. కరోనా వచ్చి అనేక మంది చనిపోయారు కదా. ఈ కరోనా సీజన్లో 2021-22 ముఖ్యంగా ఈ సమయంలో మా ద్వారా న్యూమరాలజీ పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు, ఆ పేరుని కరెక్షన్ చేసుకున్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. కానీ ఆ సజెషన్ని స్టిల్ ఇంకా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి కరోనా రాలేదు. ఇంప్లిమెంట్ చేయాలి. చేయకుండా నేను రాసిచ్చిన కాగితాన్ని బీరువాలో పెట్టడం కాదు, నా సజెషన్ని బీరువాలో పెడితే ఉపయోగం ఉండదు. దాన్ని వాట్ ఎవర్ నా సజెషన్స్ ఉన్నాయో, ఏ ప్రకారం కరెక్షన్ ఉందో దాన్ని మార్చుకోవాలి, దాన్ని ఆ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. చేయడం ద్వారా అందులో ఉన్న ఎనర్జీ మనని కాపాడుతుంది. ఎవరికి కరోనా రాలేదు పేరు ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ మొదట్లో అడిగిన క్వశ్చన్, జాతకము కర్మఫలము
మనిషి జీవితం అదే. న్యూమరాలజీ మనిషి పేరుని ఎలా కాపాడుతుంది అంటే, కరోనా వచ్చింది, కరోనా విధిలిఖితం, అవును, వ్యాక్సిన్ వేసుకోవడం కామన్ సెన్స్. కరెక్ట్. ఎందుకు వేసుకున్నాం వ్యాక్సిన్? ప్రొటెక్షన్, ఇమ్యూనిటీని గెయిన్ చేయడానికి, ఆ కరోనా నుంచి సేఫ్ గా మనం బతకడానికి కదా. ఒక ప్రొటెక్షన్ లాంటిది. పేరు కరెక్షన్ కూడా అలాంటిది. చాలా సింపుల్ గా చెప్పేశారు సార్ లాస్ట్ కి. సో ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు రీసెర్చ్ చేసి ఒక మనిషికి రాంగ్ నెంబర్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కరెక్షన్స్ చేసి ఒక మనిషి సేఫ్గా ప్రొటెక్షన్గా, న్యూమరాలజీలో ఇంత సబ్జెక్ట్ ఉందనే విషయం చాలా మంది, తక్కువ మందికి తెలుసు. సో ఈ క్లారిటీ ఇస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఎవరైతే న్యూమరాలజీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మరి మీరు ఎటువంటి దారి చూపిస్తున్నారు? భవిష్యత్తులో మేము ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాం. అప్పుడు ఇన్ఫామ్ చేస్తాం మీకు. మీ ద్వారా ప్రజలకు ఇన్ఫామ్ చేయండి. అప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఆయుష్మతి భవ.